ఏ తల్లి కన్న బిడ్డో ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇంతమంది వద్దు అంటున్నప్పుడు వెళ్ళడం కూడా మంచిది కాదు కృష్ణ. ఓ 2 రోజులు ఓపిక పట్టు, పైకి వెళ్ళు. ఇంద్రాకేమన్నా అయితే నేను తట్టుకోలేనన్నయ్య. ఇషిక, అల్లుడు గారు ఎక్కడ? ఒకసారి పిలమ్మా. ఒక్క నిమిషం డాడీ. రామ్, రామ్, రా రామ్, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయ్యో, మీరు కూర్చోండి, పర్వాలేదు. కూర్చో బాబు, పర్వాలేదు. నీకంటే ఎక్కువ నాయనా. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. శోభనానికి ముహూర్తం పెట్టడానికి వెళ్తున్నారా? అవునండి అయ్యా. మీరు ఇంకా ఏ ఏ పనులకు ముహూర్తాలు పెడతారు? నిశ్చితార్థానికి, పెళ్లికి, బారసాలకు, ఇల్లు, వ్యాపారం, ఉద్యోగం, దేనికైనా ముహూర్తం పెడతానండి అయ్యా. మీకు ఏ పనికి ముహూర్తం పెట్టాలయ్యా? శోభనం ఓ 1 వారం రోజులు వాయిదా వేయాలి. అప్పటిదాకా మంచి ముహూర్తం లేదని చెప్పాలి. అయ్యా, అవతల మేయర్ గారు. నేను ఆవిడ కొడుకుని, మీకు తెలుసు కదా. తెలుసండి అయ్యా, కానీ శోభనం ఆపే విషయం ఆవిడికి తెలిస్తే మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేస్తాను. చూడండి, వేదాలు పురాణాలు చదువుకున్న మీకు నేను చెప్పేంత వాణ్ణి కాదు. ఓ మంచి పని కోసం చిన్న అబద్ధం చెప్పడం పెద్ద తప్పేం కాదు. అది తప్పని మీరు అనుకుంటే చెట్టు చాటు నుంచి వాళ్ళని చంపిన రాముడు దేవుడు కాదని మీరు ఒప్పుకోవాలి. చెప్పండి, ఒప్పుకుంటారా? ఏమయ్యా, నువ్వు అసలు పంతులువేనా? అదేమిటమ్మా అలా అడిగేశారు? నీకసలు చదవడం రాయడం వచ్చా అని. ఇంకా నయం, మంత్రాలొచ్చా అని అడగలేదు. ఏమిటమ్మా మీ అనుమానం? వచ్చి అరగంటైనా ఊరికే పంచాంగం పేజీలు తిప్పుతున్నారే తప్ప ముహూర్తం చెప్పడం లేదేంటా అని. నేనేం ఊరికే పంచాంగం తిప్పట్లేదమ్మా, మంచి ముహూర్తం కోసం చూస్తున్నాను. ఎంత ఆలస్యమైనా పర్లేదు శర్మ గారు, మంచి ముహూర్తం చూడండి. లాభం లేదండి, ఆలస్యం అయ్యేలానే ఉంది. ఎంత చూసినా దగ్గరలో ఏ మంచి ముహూర్తం లేదు. అయ్యా, ఇప్పుడు అన్ని దుష్టగడియలే నడుస్తున్నాయి. వారం తర్వాత మంచి ముహూర్తం ఉంది. అయితే అప్పటిదాకా మంచి రోజులు లేవన్నమాట. అందుకే అల్లుడు గారికి యాక్సిడెంట్ అయింది. అవును, పెళ్లికి ముహూర్తం పెట్టింది నువ్వేనా పంతులు? నేను కాదమ్మా, పెళ్లి చేసింది నేనే గాని ముహూర్తాలు పెట్టింది నేను కాదు. ఏదైతే నేనులే.
ఆల్రెడీ ఆ కార్యక్రమం అంతా పబ్బులో జరిగిపోయింది. నువ్వు టీవీలో చూసే ఉంటావుగా. చూశానమ్మా. అమ్మమ్మా, అపచారం అమ్మా. ఎప్పుడూ నీళ్లలోనే ఉంటుంది కదా అని చేపని కడక్కుండా వండుతారా? ఇది కూడా అంతే. పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళైన తర్వాత అన్ని తంతులు ముహూర్తానికే జరగాలి. ఇది శాస్త్రమమ్మా. కరెక్టేలే. అయ్యా, సంభావన ఇస్తే వెళ్ళిపోతా. నమస్తే. అందరికీ సెలవు. శుభం భూయాత్. పెళ్ళయ్యాక వారం రోజులకి శోభనం. ఏ ముహూర్తంలో పెళ్ళయిందో గాని. వదిన గారు మళ్ళీ మొదలెట్టారా? అయినా పిల్లల ముందు ఏంటండి? పెళ్ళైన వాళ్ళని పట్టుకుని పిల్లలంటారేమిటి? అది అంతా అయిపోయిన వాళ్ళని. మనకిలా జరగలేదుగా. మనకి ఏం జరిగి చచ్చింది గనక. కృష్ణ, నువ్వు పైకి వెళ్ళి రిలాక్స్. మాయా, నేను బయటికి వెళ్ళి వస్తాను. అలాగే. హలో సార్, గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. దీని టెక్కుకేమీ తక్కువ లేదు. అలాగే సార్, వెంటనే బయలుదేరుతాను. చంద్ర, సీఎం గారు ఆఫీస్ నుంచి కాల్. మనం వెంటనే బయలుదేరాలి. అలాగే. ఇషిక, నేను తొందరగా వచ్చేస్తానమ్మా. పద చంద్ర. అబ్బో. పదా, నా ముఖం చూస్తావే. ఐఎమ్ సారీ రా విజయ్. ఊళ్ళో ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? నాకేం చేయాలో తోచడం లేదురా. ఊహించిన సంఘటనలన్నీ ఎవరో శపించినట్టు వరుస పెట్టి జరిగిపోయాయి. అన్నయ్యతో వెలిగిపోయింది, అమ్మతో సర్వం పోయింది, చిన్నదిన ఇంట్లోంచి వెళ్ళిపోయింది, పెద్దదిన పిచ్చిదైపోయింది. నాకు నిరాశ నిస్పృహలు వచ్చేశాయి. రుద్ర, పింకీ లేకపోతే నేను కూడా. చా, నువ్వు అలా అనకరా. నువ్వు ఈశ్వర చంద్రప్రసాద్ తమ్ముడివి. ఆ స్ఫూర్తి నన్ను ఇక్కడి దాకా నడిపించింది మోహన్. రుద్ర అనాథ కాకూడదు. ఈ వయసులో వీడికి తల్లి అవసరం. అందుకే చిన్నదుని వెతుక్కుంటూ వచ్చాను. ఎలాగైనా గౌతమి వదిని కనిపెట్టి రుద్రని తన దగ్గర చేర్చాలి. వారి కాపలాగా నేను ఉండాలి. నా లక్ష్యం ఇదే మోహన్. వదిన దొరికే వరకు నాకు నీ సహాయం. ప్లీజ్, సహాయం అనొద్దురా. ఆర్డర్ వేయి. నీకేం కావాలో చెప్పు. చిన్నదిని వెతకాలి. తను హైదరాబాద్కు వచ్చిందా? తెలీదు. డోంట్ వరీ,
నాకు సిటీ అంతా తెలుసు. వదిన ఎక్కడున్నా దొరికేస్తుంది. అవును, నువ్వు మా చిన్నదిని చూడలేదు కదా? ఒక్క నిమిషం. ఈవిడే నా వదిన. విజయ్, నేను మీ చిన్నదిని చూశానురా. చూసావా? ఎప్పుడు ఎప్పుడు చూసావరా? ఈరోజే. ఈ రోజా? ఎక్కడ చూసావరా? మిమ్మల్ని పిక్ చేసుకున్నానే, అక్కడే చూశానురా. ఏంటి? అవునరా, అప్పుడు తను మీ వెనకే ఉంది. రుద్రను దూరం నుంచి చూస్తూ సైగలు చేసింది, ముద్దు చేసింది. కాని ఓ తల్లిలా కాదు, కొత్త వాళ్ళు పసిపెట్టిన పలకరించినట్టుగా ఉంది. అదేంటి? వదిన రుద్రం చూసి దగ్గర రాలేదా? అంటే తను మమ్మల్ని అవాయిడ్ చేస్తుందా? అదేం అయి ఉండదురా, తనేదో మూడ్లో ఉండుంటుంది. సరే, అక్కడికే వెళ్ళి వెతుకుదాం. వదిన తప్పకుండా ఆ చుట్టుపక్కల ఉంటుంది. అవును, వెళ్దాం పదరా. పింకీ, నేను అంకుల్ బయటకు వెళ్తున్నావు. రుద్ర జాగ్రత్తమ్మా. తమ్ముడి ఆడకుండా చూసుకో. వెంటనే వచ్చేస్తాం. పదరా. బుజ్జి లా 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 లా. महाविष्णुराज्ञया वर्तमानस्य ब्रह्मणः देवराध्ये श्रेष्ठतराः कल्पे वैवस्वन्वन्तरे कलयुगे प्रभोपादे जिम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे विरोह दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे भगवत्सन्निधौ పేరు గోత్రం చెప్పండమ్మా. శ్వేత. శ్వేత నామధేశ్చ. పూజారి గారు, ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు, అర్చన జరిపించండి. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు నవీన్, భరద్వాజ గోత్రం. నవీన్ నామధేశ్చ భారద్వాజ గోత్రోద్భవస్య. అమ్మా, మీ పేరు గోత్రం చెప్పండి. పేరు పేరేంటమ్మా చెప్పండి. పేరు పేరు ఏంటమ్మా పేరు చెప్పమంటే అంతలా ఆలోచిస్తున్నావు? ఏంటమ్మా పేరు అడిగితే అంతలా ఆలోచిస్తున్నావు?
త్వరగా చెప్పు, ఇంకా భక్తులు ఉన్నారు. తెలీదు. ఏంటమ్మా తెలీదా? ఏం తెలీదు? పేరా గోత్రమా? రెండూ తెలీదు. గుర్తు రావట్లేదు. మర్చిపోయాను. ఏ ఊరమ్మా మీది? సరిపోయింది. చూశారటండి, కష్టాలు వస్తే గుడికి రావడం మర్చిపోలేదు కానీ పేరు గోత్రం మర్చిపోయిందట. కలికాలం. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, హిరణ్యపాత్రం పూర్ణం దదాతి ధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణః హరతి ఏకథైవ యజమానాయస్తజ దదాతి తత్పాదరాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నోదాయాధః ప్రచోదయాత్. నిరాంజనానంతరం సిద్ధాచూర్యం సమర్పయామి, నమస్కరోమి. ధ్రువంత రాజో వరుణో ధ్రువంత వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పదకం దదా వత్సంతి సూరయః దేవ చక్షురా తదం తద్విప్రాసో విపుణ్యవో జాగృవాన్ తత్సందద. ఓం శాంతి శాంతి శాంతిః. ఇక్కడేరా, ఇక్కడే చూశాను మీ వదిన్ని. ఇక్కడేరా. ఇక్కడ చూసావా? అవును విజయ్, వదిన ఇక్కడ నిలబడి రుద్రాకి సైకిల్ చేసింది. మన కారు వెళ్తుంటే అలాగే నిల్చుని చూసింది. ఓ పంచే, ఇక్కడ ఎంక్వైరీ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని చూసారా? ఎరా, ఏమైనా తెలిసిందా? లేదురా, ఎవరికీ తెలియదంట. ఛా! ఓ పంచే, ఈ దరిదాపుల్లో ఉంటుంది. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెతుకుతాను. ఓకేరా. భయ్యా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇక్కడ ఎక్కడైనా కనిపించిందా? ఎంత చూసినా దగ్గరలో ఏ మంచి ముహూర్తం లేదు. ఇప్పుడు అన్ని దుష్ట గడియలే నడుస్తున్నాయి. థ్యాంక్ గాడ్, లక్కీగా ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ అయింది. గౌతమి దగ్గరికి వెళ్ళి ఈ 1 వీక్ లోపు కృష్ణవేణిని సేవ్ చేయొచ్చు. రామ్, బోర్ కొడుతుంది, మూవీకి వెళ్దావా? సారీ ఇష్క, నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళొస్తాను. అదేంటి రామ్,
ఎటూ వెళ్ళొద్దని మమ్మీ డాడీ చెప్పారు కదా. ఫస్ట్ నైట్ ఉందని చెప్పారు. ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయింది కదా. అర్జెంట్ వర్క్ ఇష్క. ఓ ఫ్రెండ్ కోసం వెళ్తున్నాను. ఎవరా ఫ్రెండ్? నాకు తెలుసా? ఆ, లేదు, నా ఫ్రెండ్. ఏమైంది తనకు? చిన్న ప్రాబ్లం. నేను వెళ్తే సాల్వ్ అవుతుంది. అయితే ఇద్దరం కలిసి వెళ్దాం. నీ ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండేగా. వద్దు. ఇద్దరం వెళ్తే మీ పెద్దమ్మ ఇంకా మాట్లాడుతుంది. నేనొక్కడనే వెళ్ళొస్తాను. తన మాటలు పట్టించుకోవద్దని నువ్వే కదా అన్నావు. పట్టువిడుపులుండాలని నువ్వు కూడా అన్నావు కదా. రామ్, ఇంకేం మాట్లాడద్దు. నేను వెళ్ళొస్తాను ఇష్క. రామ్, నువ్వెక్కడికి వెళ్తున్నావో నీ ఫ్రెండ్ ఎవరో నాకు తెలుసు రామ్. గౌతమికి ఎప్పుడో స్పృహొచ్చి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది. నిన్న రాత్రి ఈ ప్రపంచం నుంచి కూడా వెళ్ళిపోయింది. నువ్వు ఎంత వెతికినా నీకు ఎప్పటికీ గౌతమి కనిపించదు. నీ జీవితంలో నాకు తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదు. ఎందుకు నన్ను మోసం చేయాలనుకున్నావు పిన్ని? మోసం ఏమిటి శత్రు? నకిలీ విగ్రహాన్ని ఎందుకు తయారు చేయించావు?